Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. మీ ప్రయాణం ఈ మధ్య ఎక్కడ చూసినా సార్ ఎక్కడున్నారంటే ఢిల్లీ అనే మాట వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఢిల్లీ ఎందుకు పోవాలి అంటే హైకమాండ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్స్పెన్షన్ కావాలి, మినిస్ట్రీలు రావాలి, ఎమ్మెల్సీ రావాలి, ఏదైనా రావాలి అంటే ఢిల్లీ. ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి నేను ప్రపోజ్ చేస్తారు, ఫైనల్ చేసేది కదా ఢిల్లీ. సో 100% ముఖం చూపించాలి కదా, గెలవలేదు కదా, ఓడిపోయినాం కదా, దానికోసం ముఖం చూపించాలి. నేను నా ఫండాయం లైఫ్లో గల్లీలో హంగామా చేస్తా ఢిల్లీ రావాలి, కానీ గల్లీలో హంగామా చేసినా కానీ ఓడిపోయినా కాబట్టి ఆప్షన్ లేదు, ఢిల్లీ పోవాలి, పోతున్నామా. కానీ హైకమాండ్ని బుజ్జగించితేనే పనులు జరుగుతాయి అంటారా? అంటే ఢిల్లీ వాళ్ళని బుజ్జగించకపోతే ఏ పని జరగదంటారా? చూపించాలి కదా, చూపించాలి. మనం నంబర్ 1 డిజర్వింగ్, మెరిటోరియస్, మాకు కావాలి, మాకు ఇవ్వాలి, స్టేట్ బాగుపడుతుంది అన్నీ చూపించాలి కదా. ఎందుకంటే ఇండియా మొత్తం వాళ్ళు చూస్తారు. సో 29 స్టేట్లో ఒక తెలంగాణ స్టేట్. రైట్. సో మనం ఎప్పుడు దాకా ముఖం చూపించకపోతే వాళ్ళకు మనం గుర్తు ఉండం. సో వేరే వాళ్ళు ఎవరు మెరిటోరియస్ కాకపోతే 60 మార్క్స్ 40 మార్క్స్ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 సార్లు కనిపిస్తారు. మనకు 99 వచ్చిన తర్వాత మనం ఒక్కసారి కనిపించకపోతే అది మనకు లాస్ అవుతుంది. రైట్. సో చూపించాలి ఫేస్. సార్ ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మీరు ఢిల్లీ వెళ్ళడం ఇటు పక్కన పెడితే ఓటమిని ఒక్కసారి తట్టుకోగలుగుతారు ఎవరైనా? 2 సార్లు అంటే ఓటమి వచ్చే ప్రతి మెట్టు ఎక్కుతున్నామని అనుకుంటారు, కానీ దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్రతిసారి ఎప్పుడో ఒక ఆశ ఉంటుంది, ఈసారి గెలుస్తాను, ఒక్కసారి కుంగిపోవచ్చు, కానీ ప్రతిసారి అది మనిషిని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అలా ఎప్పుడైనా ఫేస్ చేశారు? దాన్ని ఎలా తట్టుకుంటున్నారు అసలు? నేను వచ్చిన మార్పు కోసం, వచ్చిన విప్లవం కోసం, ఒక జీవితం అంకితం చేయాలని వచ్చిన. ఇక్కడ డిఫికల్ట్. నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట ఎక్కడ ఎంఐఎం డామినేషన్ ఉంటుంది, అక్కడ బోకసోట్లు ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర పడి ఉంటారు. దానికోసం వాళ్ళకు ఓడగొట్టాలి అంటే చాలా డిఫికల్ట్, అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అని అందరు చెప్పినారు. నాకు కూడా తెలుసు. సో నేను ఫస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు డిసైడ్ అయిపోయినా, రైట్, ఫర్ మీ ఈ ఐడియాలజీ మీద ఫైట్ ఉన్నది, ఒక మార్పు మీద ఫైట్ ఉన్నది. గెలవాలి, గెలిస్తే సంతోషం, ఓడిపోతే డిప్రెషన్ లేదు నా దగ్గర. సిస్టమ్ చేంజ్ కావాలి, ఎవరైనా మునగాడు రావాలి, వీళ్ళ మీద ఫైట్ చేయాలి. సో పొగరుతో చెప్తా, ఓన్లీ 1 మ్యాన్, అది ఫిరోజ్ ఖాన్. ఏ పార్టీలో ఎవరు లేరు. ఎవరైనా వస్తే 6 months 1 year దాకా పోరాటం చేసినారు. దాని తర్వాత చల్లగా పడినారు. ఒక్క ఎలక్షన్ 2 ఎలక్షన్లు కంటెస్ట్ చేసినారు. దాని తర్వాత లంగా పార్టీ ఎంఐఎంకి లొంగినారు. సో ఓన్లీ 1 మ్యాన్ ఫిరోజ్ ఖాన్. లొంగలేదు, లొంగను. నాకు జీవితం ఎప్పుడు దాకా ఉంటే లొంగను, మార్పు తీసుకువస్తా. సో ఇది నేను డిసైడ్ అయిపోయి వచ్చిన. రైట్. ఒక జీవితం అంకితం చేయాలి. సో ఇప్పుడు దాకా 5 times ఓడిపోయినా, నో ప్రాబ్లం, సచ్చే ముందు గెలుస్తా, సిస్టమ్ చేంజ్ చేస్తా. మీరు ఇప్పుడు మాట్లాడారు కదా ఎంఐఎం గురించి, కానీ మొన్నసారి క్యాంపెయిన్ చేసేటప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అనుకుని, లైక్ కొన్ని చోట్ల మాధవీలత గారి గురించి మాట్లాడినప్పుడైనా, లేదంటే ఇంకొన్నిసార్లు క్యాంపెయిన్ చేసేటప్పుడైనా మీ నోటి నుంచి వచ్చినప్పుడు ఎంఐఎం మీద కాదు బీజేపీ మీద ఈసారి నా పోటీ ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అదే నాకు ముఖ్యం. ఎప్పుడో ఎంఐఎం గురించి మాట్లాడే మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కేవలం పార్టీ ఒకటేనా ఇంపార్టెంట్ మీకు? వినండి, లైఫ్లో ఎట్లా ఉంటుంది అంటే, ఒక పర్సనాలిటీ ఫిరోజ్ ఖాన్ కంటే పైన పార్టీ పైన కంట్రీ, రైట్. ఫిరోజ్ ఖాన్ ఫైట్ అసదుద్దీన్ ఐడియాలజీ మీద, ఫిరోజ్ ఖాన్ ఫైట్ ఎంఐఎం ఐడియాలజీ మీద. వాళ్ళు ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసినారు కి మేము ముస్లిమ్స్కి హెల్ప్ చేస్తాం, కానీ ఏ ముస్లిమ్స్కి హెల్ప్ చేయరు. వాళ్ళు ఓల్డ్ సిటీకి డెవలప్ చేస్తా అని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసినారు, కానీ బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ చేసినారు. దాని మీద పోరాటం. దాని తర్వాత నాకంటే పైన పార్టీ. సో 3rd time బీజేపీ రావద్దు. సౌత్ ఇండియాలో ఎక్కువ కాంగ్రెస్ సీట్లు రావాలి. నరేంద్ర మోదీ 3rd time ప్రధానమంత్రి కావద్దు. సో బీజేపీకి పక్క పెట్టేసి
ఏ పార్టీ బీజేపీ అగేన్స్ట్ మాట్లాడుతుంది వాళ్ళకు సపోర్ట్ చేద్దామని మా హైకమాండ్ చెప్పినారు కాబట్టి, మా ముఖ్యమంత్రి చెప్పినారు కాబట్టి, నాకంటే ఇంపార్టెంట్ పార్టీ కాబట్టి, నాకంటే ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి కాబట్టి బీజేపీకి ఓడగొట్టాలి, బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి, దానికోసం మేము అది స్టేట్మెంట్ ఇచ్చినాం. కానీ ఎలక్షన్ దాకానే అది మేము కేటగారికల్లీ నా స్టేట్మెంట్లో ఉన్నది. జూన్ 4th దాకానే ఇది స్టేట్మెంట్. జూన్ 5th తర్వాత నా ఫైట్ ఉంటుంది ఎంఐఎం పైన, వాళ్ళ లంగా దొంగ ఓట్ల పైన, వాళ్ళ అరాజకం పైన, వాళ్ళ లంగా పనుల పైన. వాళ్ళకు మేనిఫెస్టో లేదు ఆ లంగా పార్టీకి, ఉట్టి లంగా మాటలు మాట్లాడతారు. నేను దాని మీద మళ్ళీ ఫైట్ చేస్తా. ఈ ఎలక్షన్ దాకా వాళ్ళకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే మా హైకమాండ్ చెప్పింది, అంతే.